సనుగుతాం, బాగా సనుగుతాం కదండి. ఏమైనా చూడగానే లేనిపోని సనుగుళ్ళు మొదలవుతాయి. ఒకసారి ఒక వ్యక్తి మందిరానికి వెళ్ళి మంచి చెప్పులు లేవని సనుగుతున్నాడంట. ఎందుకు నాయన అందరికి మంచి చెప్పులు ఇస్తావు, నా బతికేమో ఇలాగే ఉంది, సంవత్సరం నుండి అదే చెప్పులు అరిగిపోయిన స్థితిలో ఉన్నాయి అని సణుగుతున్నాడంట. ఈ లోపల ఆ వ్యక్తి ప్రక్కన ఇంకొక వ్యక్తి వచ్చి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడంట. ఇతను అనుకున్నాడంట, ఇతనికి డబ్బులు బాగా గట్టిగా ఉండుంటాయి, అన్నీ బాగున్నట్టున్నాయి, అందుకే దేవునికి చాలా కృతజ్ఞతాస్తుతులు చెల్లించేస్తున్నాడని ఉండబట్టలేక ఒకసారి కళ్ళు తెరిచి చూస్తే ఆ వ్యక్తికి కాళ్ళు కూడా లేవంట. కాళ్ళు లేని వ్యక్తి ఇప్పుడు ఇతనికి కాళ్ళు ఉన్నాయి, కాళ్ళకి చెప్పులు ఉన్నాయి, కాకపోతే బ్రాండెడ్ చెప్పులు లేవు. ఇతను ఎవరి దగ్గర చూసి అవి నేను వేసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు కదా, అవి లేవు. కాకపోతే ప్రక్కనున్న వ్యక్తికి కాళ్ళు కూడా లేవు. అతను మాత్రం దేవునికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గుపడ్డాడంట. చాలాసార్లు దేవుడు మనకిచ్చిన వాటిని బట్టి సంతృప్తి చెందకుండా మనకి లేని వాటి కొరకు చాలాసార్లు సణుగుతాడు. భర్త ఏదో ఒక కారు కొంటాడు, ఈవిడికి ఇంకో ఏదో హై రేంజ్ కారు ఉంటుంది, అది చూసినప్పటి నుండి సనుగుడు మొదలవుది. ఈ బ్రతుకుకి ఇదే కారా అని. కారే లేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, వారికంటే నువ్వు ఎంత ఆశీర్వదించబడ్డావు. కొంతమంది బైక్ ఉంటుంది, కొంతమందికి ఎలా అంటే కనబడిన ప్రతి కొత్తది కావాలంటారు. ఎవరి దగ్గర ఏదన్నా కనబడితే అది మనకు కూడా ఉంటే బాగుండు అనే ఒక భావన వస్తూ ఉంటుంది. నీ జీవితంలో నీకు అవసరమైనవి కొంతే, అన్నీ ఆశించి అన్నిటినీ సంపాదించుకోవాలని ప్రయత్నం చేయడం సరి అయినది కాదు. అబ్రహాము లోతుల జీవితాన్ని మనం ఆలోచిస్తే, లోతు కన్నులెత్తి చూచి సొదొమ గొమొర్రా ప్రాంతము దేవుని తోట వలె ఉందని అక్కడికి వెళ్ళిపోయాడంట. దాన్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోయాడు. కంటికి బాగా నిండుగా కనబడింది, పచ్చగా కనబడింది, సమృద్ధి అయిన నీరుంది ఆ ప్రాంతంలో. అక్కడికి వెళ్ళిన తర్వాత లోతు ఎంత ఆస్తి సంపాదించాడు, బోల్డన్ని ఇల్లులు, బోల్డన్ని పొలాలు, తనకున్న పనివారు లేకపోతే వారికి ఉన్న పశు సంపద చాలా అభివృద్ధి పొందింది. కానీ ఒకానొక సమయం వచ్చేసరికి తాను దేన్ని కష్టపడి సంపాదించుకున్నాడో దాన్నంతటిని విడిచిపెట్టి సొదొమ గొమొర్రా ప్రాంతం నుండి బయటకు వచ్చేయాల్సిన టైం ఒకటి వచ్చింది. నేను అన్నాను, సొదొమ గొమొర్రా లాగా మనం సంపాదించుకున్నవన్నీ మనం ఒకరోజు అగ్నికి విడిచిపెట్టాలని నేను అనట్లేదు. కానీ ఈ లోకం నుండి వెళ్ళిపోయేటప్పుడు నువ్వు సంపాదించుకున్న ప్రతిదీ నువ్వు విడిచిపెట్టే సమయం రాదా? ఎంత ఎక్కువ సంపాదించుకుంటే వెళ్ళిపోయే వాళ్ళకి అంత ఎక్కువ ఏడుపు ఉంటుంది, అవునా కదా? తక్కువ సంపాదించుకున్నారనుకోండి, పోన్లే పరలోకంలో బంగారు వీధుల్లో తిరగచ్చు,